సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అందరికీ జై శ్రీరామ్, నమస్కారం. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల్ అక్కన్నపేటకు సంబంధించి ఆ మండలానికి సంబంధించి సర్పంచ్లందరూ కూడా గంగులో తిరుపతి నాయక్ గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో బానోతు రవీందర్ గారు, సర్పంచ్ కేశనాయక్ తండా, మాలోతు రాజు నాయక్ గారు, సర్పంచ్ దుబ్బతండ, లింగాల ఎల్లే గారు, సర్పంచ్ నందారం, భూక్యా మల్లేశం గారు, సర్పంచ్ మల్లిచెరుతండ, సందబైన లావణ్య కుమార్ గారు, సర్పంచ్ మైసమ్మ వాగుతండ, ఇటుకల కవిత కుమారస్వామి గారు, మంచినీళ్ళ బండ, భూక్యా తిరుపతి నాయక్ గారు, ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షులు, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ దేశాన్ని వారు అభివృద్ధి చేస్తున్న విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి వాస్తవ పరిస్థితులను గమనించి గతంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. వాళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళు పడ్డ బాధల విషయంలో స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తాజా మాజీ సర్పంచులు, ఆ సమయంలో సర్పంచులు పెట్రోల్ బంకులలో పనిచేసే పరిస్థితి, ఆ సమయంలో సర్పంచులు దుబాయ్ మస్కట్లు పోయే పరిస్థితి, ఆ సమయంలో సర్పంచులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే పరిస్థితి వచ్చిందంటే ఒక గ్రామానికి ప్రథమ పౌరుని పరిస్థితే ఆ విధంగా ఉంటే ఇలా గ్రామాల ఈ ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి గలం విప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సందర్భాల్లో నేను సర్పంచ్లకు అండగా ఉంటూ సర్పంచ్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన, ఇప్పటి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన, అనేక ప్రాంతాల్లో సర్పంచులు ఆందోళన కూడా స్వయంగా పోయి పాల్గొనడం జరిగింది. సర్పంచుల యొక్క బాధలను సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేసింది నేను, భారతీయ జనతా పార్టీ మాత్రమే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.